ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళడము అనేది నా జీవితంలో జరిగిన ఒక ప్రధానమైన ఘట్టం. నేను ఐఏఎస్ 1999 మే 12వ తారీఖున ఇంటర్వ్యూకి పిలిచిన కాల్ లెటర్ ఇది. అదేవిధంగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళి బయటకి వచ్చిన తర్వాత మా నాన్నగారికి ఇంటర్వ్యూ ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు రాసిన లెటర్ ఇది. దాదాపు ప్రతి ప్రశ్నకి నా ఆన్సరు క్వశ్చన్ ఆన్సర్గా ఇది లెటర్ అయినా సరే, నాన్నగారికి రాసిన లెటర్ అయినా సరే నా ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని ఇంతకుముందు ఒక 2 వీడియోల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఇంకొక కొత్త పరిచయం చేయాలనుకుంటున్నది ఏంటంటే ఈ పుస్తకం. మరి ఈ పుస్తకం ఎంతమంది ఇవాళ చూశారో నాకు తెలియదు. కానీ 25 సంవత్సరాల కిందటో 20 సంవత్సరాల కిందటో నాకు తెలిసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళకి ఇది చాలా ప్రధానమైన బుక్. తెలుగు లిటరేచర్కి నేను ఒక గైడ్ రాయడం జరిగింది. ఇది ఆంథ్రపాలజీకి రాసిన గైడ్. నేను ఐఏఎస్ ఎగ్జామినేషన్స్ 4 ఏళ్ళు రాసిన తర్వాత 4 ఏళ్ల పాటు అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి కూడా వెళ్ళి విఫలమైన తర్వాత నా మెటీరియల్ అంతటినీ కలిపి ఈ బుక్గా వేయడం జరిగింది. విజేత కాంపిటీషన్స్ వారు అప్పట్లో ఈ పుస్తకం వేశారు ఆంథ్రపాలజీకి సంబంధించి. ఖచ్చితంగా ఈ పుస్తకం వేసేసి అంటే పబ్లిష్ అయిపోయిన తర్వాత నేను ఈనాడు, ఈటీవీ, webdunia.com సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయా. దాదాపు ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది కాస్త అటు ఇటుగా 2000 సంవత్సరంలో. 2000 సంవత్సరంలో ఈ పుస్తకం బయటకు వచ్చిన తర్వాత నేను 2001-2 వరకు అంటే సివిల్ సర్వీసెస్ కెరీర్లోంచి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ పుస్తకం బాగా హిట్ అయ్యింది. ఈ పుస్తకాన్ని అనేక మంది చదివారు. ఈ పుస్తకాన్ని అనేక మంది చదివిన తర్వాత దీనిలోని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ర్యాంకులు సంపాదించిన తర్వాత ఈ పుస్తకం చదివి మేము ఐఏఎస్ అయ్యామనో గ్రూప్ 1 ఆఫీసర్లం అయ్యామనో చెప్పారు. అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఈవెన్ ఇండియాలో చాలా టాప్ మోస్ట్ ఆఫీసర్లందరూ అప్పట్లో ఈ పుస్తకం చదివిన వారే. ఈ పుస్తకాన్ని ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే అలా ఈ పుస్తకం హిట్ అయిన తర్వాత నేను మళ్ళీ సివిల్ సర్వీసెస్ కెరీర్లోంచి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ వెనక్కి లాగి నేను కోచింగ్ వైపుకి రావడానికి కారణమైన బుక్ ఇది. ఇదంతా ఎందుకు చెప్తానంటే మనలో చాలామందికి ఐఏఎస్ ఎగ్జామినేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్ అయ్యామని చాలామంది అనుకుంటారు. కానీ జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. మనం నేర్చుకున్న నాలెడ్జ్ని కొంచెం వ్యవస్థీకృతం చేసుకుంటే నలుగురికి ఉపయోగపడచ్చు, మనకి మనము ఉపయోగపడచ్చు. ఇవాల్టికి అలా తెలంగాణ హిస్టరీని తెలంగాణ అంటే స్పెషల్ తెలంగాణ హిస్టరీని రాసిన ఎస్ రాజు అనే స్టూడెంట్ నాకు యాక్చువల్గా స్టూడెంట్, ఆయన ఆధారైన నా స్టూడెంట్. ఒకప్పుడు నాకు సివిల్ సర్వీసెస్లో స్టూడెంట్, తర్వాత అతను ఐఏఎస్లో విఫలమై తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఆథర్గా నిలబడ్డాడు. ఇలా అనేక ఉదాహరణలు నేను చెప్పగలను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా ప్రిపేర్ అవ్వండి. సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఆ కంటెంట్ని, ఆ నాలెడ్జ్ని ఏ కారణం చేతనైనా ఐఏఎస్గా సాధించలేకపోతే డోంట్ వర్రీ, మీరు ఎంచుకున్న రంగంలోకి వెళ్ళండి, లేదా ఐఏఎస్ కోచింగ్ వైపు కూడా రావచ్చు. దీన్ని చాలామంది యాక్చువల్గా ఇటీవలి కాలంలో ఒక విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. అదేంటంటే సార్ ఇంకా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, నిన్న మొన్నే కోచింగ్ తీసుకున్న వాళ్ళు, లేదా ఏదో ఇంకా పూర్తిగా అసలు ఏమంటామంటే పూర్తిగా నేర్చుకోకుండా ఉన్నవాళ్ళు కూడా కోచింగ్ పెట్టేస్తున్నారు సార్ అని. నిజానికి మా రోజుల్లో ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలన్నా, ఒక కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ అవ్వాలన్నా కొంచెం కష్టంగా ఉండేది. కోచింగ్ సెంటర్ పెట్టాలి అంటే అంత ఈజీ కాదు అప్పట్లో. అలాగే కోచింగ్ సెంటర్లో నేను ఫ్యాకల్టీ అవ్వాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇవాళ చాలా ఈజీ. ఆన్లైన్ మెథడాలజీ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ. ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ పెరిగిన తర్వాత ఇంకా ఈజీ. మనంతట మనమే కోచింగ్ సెంటర్ పెట్టడానికి వాళ్ళు ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అందుకు నేనైతే ఏమంటానంటే కోచింగ్ సెంటర్ పెట్టడం అనేది, నేను ఒకప్పుడు ఎలాగైతే బడ్డింగ్ అయిన వాడిని నేను కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు నాకో ధర్మము మీకో ధర్మము ఉండదు. మీరు కూడా కోచింగ్ సెంటర్లో ఎక్కువ పెట్టాలని నేను
మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎంత ఎక్కువ మంది ఇవాళ కోచింగ్ ఇస్తే, ఎంత ఎక్కువ మంది ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎంత ఎక్కువ మంది ఇవాళ ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తే అంత లాభం అవుతుంది. అందరూ వెంకటేశ్వర స్వామిని గుర్తించరు, గౌరవించరు, భక్తితోటి ప్రణమిల్లరు. అందరూ సాయిబాబాకే ప్రణమిల్లరు. అందరూ జీసస్కే కాదు, అందరూ అల్లాకే కాదు. అలాగే అందరూ నా వీడియోలే చూడరు కదా, అందరూ ఒకరి వీడియోలో చూడరు కదా. అందులో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు సింక్ అవుతారో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా మీ రేపన్న రోజున ఐఏఎస్ రాకపోయినా, ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడైనా, ఐఏఎస్ ఎగ్జామినేషన్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడైనా, అసలుగా తీసుకోకుండానైనా మీరు ఒక యూట్యూబ్ ద్వారానో, లేదా యాప్ల ద్వారానో, లేదా కోచింగ్ సెంటర్స్ ఆఫ్లైన్లో అంటాం, ఫిజికల్ ప్లాట్ఫామ్ ద్వారానో మీరు కూడా మీ భావాలని, అభిప్రాయాలని వ్యక్తీకరించమని నేను సుస్పష్టంగా చెప్పగలను. నాకెందుకో ఈ పుస్తకం నిన్న మొన్న చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆంథ్రోపాలజీకి సంబంధించి తెలుగు మీడియంలో పుస్తకాలు లేకపోవడాన్ని ఖచ్చితంగా ఇవాళ ఒక లోపంగానే మనం చూడవచ్చు. ఇవాళ ఇది మార్కెట్లో లభ్యం కావటం లేదు, లభ్యమైనా కూడా అసలు లభ్యమే కావట్లేదు ఈ పుస్తకం. ఎందుకంటే 25 ఏళ్ల కిందట పుస్తకం. కానీ ఆంథ్రోపాలజీ ఇవాటికి రెలవెంట్. బహుశా నాకు తెలిసి అతి త్వరలో నేను ఆంథ్రోపాలజీకి సంబంధించి ఒక చిన్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఈ బుక్ మీద ఆధారపడి చేయాలనుకుంటున్నాను. సో ఇది నేను రాసిన బుక్ ఎలాగైతే ఉందో అట్లా ఇంగ్లీష్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆంథ్రోపాలజీ అంటేనే ఎంబర్ అండ్ ఎంబర్ అని ఈ బుక్ గుర్తొస్తుంది. నాకు తెలిసి నాకు చాలా ఇష్టమైన చాలా మంచి బుక్ ఇది. సో అందుకని నేను ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఓన్లీ ఫర్ ఆంథ్రోపాలజీలో సరదాగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనే దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి నేను ఈ బుక్ని కూడా ఎంబర్ నెంబర్ని కంపేర్ చేస్తూ, అండ్ ఇతర ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలను కూడా కంపేర్ చేస్తూ ఎలా తెలుగు మీడియం పిల్లలు ఆంథ్రోపాలజీకి కొంత అవగాహన చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంథ్రోపాలజీకి అలా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని మీ ఆప్షనల్ ఆంథ్రో అయితే కనుక మీరు చెయ్యాలి అనుకుంటే కనుక ఆంథ్రోపాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ బై ఆకళ్ళ రాఘవేంద్ర అని అనుకుంటే మీరు 8897826108 కానీ 9912211109 కానీ ఫోన్ చేయండి. రిజిస్టర్ అవ్వండి. కొంతమంది రిజిస్టర్ అయిన తర్వాత మేమే చెప్తాం 1 ఫైన్ మార్నింగ్ మీకు ఓరియంటేషన్ క్లాసు